చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో అత్యంత నాటకీయంగా, అత్యంత జుగుప్సాకరంగా, టెర్రరైజింగ్ మేనర్, అహాన్ని దెబ్బతీసేటట్లు, లేదంటే కక్షపూరితంగా అసలు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలనుకుంటే 50 రోజుల పైన అయింది. పులివర్తి నాని అనే అతను ఆ గొడవల్లో పాల్గొన్నారు. అసలు దందా దొమ్మి టైప్లో ఉంటుంది. మామూలుగా ఎలక్షన్ల ముందర అది ఎవరిని ఇన్స్టిగేట్ చేశారో అందరికీ బాగా తెలుసు. సో దాని తర్వాత ఆ అబ్బాయి పులివర్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఊర్లోనే ఉన్నాడు. కావాలంటే అరెస్ట్ చేయాలంటే అతని దగ్గర ఎలిబి ఏమీ లేదు కాబట్టి, సాక్ష్యం ఏమి లేదు, అతను లేడు కాబట్టి ఏ విధంగానైనా అతన్ని ప్రజల్లో ఉండి చంద్రగిరిలో ఉండి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయలేమని చెప్పి ఏదో పెళ్లి కోసమో దుబాయ్కో ఎక్కడికో పోవడానికి పోతుంటే బెంగళూరులో ఉంటే అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ అధికారులు ఆ అబ్బాయిని పట్టుకొని డీటైన్ చేసి, కమాన్ వాట్ ద ఫక్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రదర్స్. ఇది రాజకీయం మరై బొల్లి 161 శాశ్వతం కాదు. ఎందుకంటే అఫ్ కోర్స్ వీళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ఓఏ కూడా చాలానే ఉందిలే, అది పక్కన పెడితే మీరు చేసేది అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసేది పొయ్యేదానికి పోగాలం వచ్చినప్పుడు ఎవడి మాట వినడని, అంతే పూనానే మీరు మీరు ఇంక చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడో ఎడిపోయి వదిలేసి తర్వాత పులివర్తి నాని వచ్చావు. ఏదో గుడ్డెట్ను కోనేసినావో, లేకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారో, లేకంటే ఈవీఎంలతో గెలిచారో పక్కన పెడితే మీరు ఇట్లాంటి ఎదవ హూకు పనులు చేస్తుంటే మాత్రం ఎప్పటికీ నీకు రాజకీయాలు నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నువ్వు ఏదో జరిగి నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఏం జరిగిందనేది పక్కన పెడితే, సో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోవడమో అవన్నీ పక్కన ఎపిసోడ్లు, అది మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ మాత్రం సేమ్. జగన్మోహన్ రెడ్డి దేనికైతే ధర్నా చేశాడో ఢిల్లీలో, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్టిల్ ప్రతి ఊర్లో కార్యకర్తలు కొడితే ఏమవుతుందిరా, ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు రెండింతలు చూపిస్తారు. ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోవడం కాకుండా తర్వాత ఓడిపోయిన తర్వాత మీకు మీరు ఏది చేస్తున్నారో దానికి 2 డబుల్ కాదు ట్రిపుల్ కూడా చేస్తారు. అప్పుడు ఎట్లుంటారు ముందు ఊహించుకోండి, ఆలోచించుకోండి. సో ఆ అబ్బాయిని ఎక్కడ ప్రజాక్షేత్రంలో అరెస్ట్ చేయలేక అక్కడెక్కడో ఎయిర్పోర్ట్లో ఏ విధమైన ఒక ఆర్థిక ఉగ్రవాదో, లేకంటే ఒక ఉగ్రవాది ఎక్కడ ఏదో బాంబులు పెట్టి పేల్చేసి లుకౌట్ నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోవడము, రెడ్ బుక్ రాజ్యాంగం. నేను అనుకోండి, మీరు దగ్గరలో ఉంది. ఇంత తొందరగా పోగాలం వచ్చిపోతారని నేను అనుకోలే. ఎవరు అనుకోలేదు, ప్రజలు కూడా అనుకోలేదు. పక్కన పెట్టండి, అది పక్కన పెడదాం, వాళ్ళ కథ తర్వాత చూద్దాం. కానీ ఎవరు అనుకోలేదు. ఇదిగో అన్ని చూస్తే మీరు తొందరగా పోయేటట్టున్నారా దరిద్రాన్ని కొట్టుకొని. దరిద్రం ఉండాకొరకు అధికారం ఇస్తే వాడేమో అటువైపు భయం వేస్తుంది అంటున్నాడు, మీరేమో జనాలను భయపెడుతున్నారు. ఎవరిని నమ్మాలి? వాడు చంద్రబాబు అయితే ఏమరా అంటే బటన్ నొక్కరా అంటే భయం వేస్తుంది అంటున్నాడు. మీరేమో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, అనవసరంగా ఊరికే కొడుతున్నారు ప్రజలను. ఐ థింక్ దీనికి అంత చెల్లించుకుంటారు ఖచ్చితంగా. చూసుకోండి.